బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారులను లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని కోర్టులో సిఐడి మెమో ఫైల్ చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు తీసుకుంటామని చంద్రబాబు కేసులు విచారిస్తున్న అధికారులను లోకేష్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నారని మెమో ద్వారా సిఐడి అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇదే అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ సాగింది. లిఖిత పూర్వక వాదనలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో ఇవాళ చంద్రబాబు తరపు లాయర్లు లిఖిత పూర్వక వాదనలను కోర్టుకు సమర్పించారు. మరోవైపు సిఐడి తరపు న్యాయవాదులు సైతం లిఖిత పూర్వక వాదనలను కోర్టుకు అందించారు. ఇరు పక్షాల లిఖిత పూర్వక వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారులను లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని కోర్టులో సిఐడి మెమో ఫైల్ చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు తీసుకుంటామని చంద్రబాబు కేసులు విచారిస్తున్న అధికారులను లోకేష్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నారని మెమో ద్వారా సిఐడి అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇదే అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. లిఖిత పూర్వక వాదనలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో ఇవాళ చంద్రబాబు తరపు లాయర్లు లిఖిత పూర్వక వాదనలను కోర్టుకు సమర్పించారు. మరోవైపు సిఐడి తరపు న్యాయవాదులు సైతం లిఖిత పూర్వక వాదనలను కోర్టుకు అందించారు. ఇరు పక్షాల లిఖిత పూర్వక వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్రన్, ఈ ఐఆర్ కేసు చూస్తే కనుక అది కీలక పరిణామాలు తీసుకుంటుందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఇదివరకే 2 కేసులలో ఆయన తీర్పు రిజర్వ్ ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడుకు ఈ ఐఆర్ఆర్ కేసులో ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన విచారణ ఈ రోజు హైకోర్టులో జరిగింది. ఈ రోజు విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి ఒక కొత్త కోణాన్ని కూడా సిఐడి అధికార యంత్రాంగం తీసుకురావడం జరిగింది. దర్యాప్తు అధికారులకు లోకేష్ బాబు నిన్న ఏదైతే కనుక ఆయన పాదయాత్ర ముగింపు సందర్భంగా రెడ్ బుక్ పేరుతో బెదిరించాడు అని చెప్పేసి వాళ్ళు ఒక ఆరోపణను తీసుకొని రావడం జరిగింది. తద్వారా ఈ యొక్క బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి ఆరోపణ చేయడంతో పాటు చంద్రబాబు నాయుడుకు విచారిస్తున్నటువంటి కేసులకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఈ రెడ్ బుక్ లో కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల తర్వాత మనం అధికారంలోకి వస్తే కనుక వాళ్ళ సంగతి చూస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారని చెప్పేసి ఒక మెమో ద్వారా సిఐడి అధికారులు తెలపడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి సిఐడి అధికారులు కోర్టును కోరడం జరిగింది. దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టీడీపీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఐఆర్ కేసులో దానికి సంబంధించినటువంటి అనంతర చర్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా ఈ సందర్భంగా ఏపీ హైకోర్టులో వాదోపవాదనలు జరిగాయి. ఈ సిఆర్పిసిలో ఉన్నటువంటి 41A నిబంధనలు లోకేష్ ఉల్లంఘించారని చెప్పేసి సిఐడి అధికారులు కోర్టుకు తెలపడం జరిగింది. దర్యాప్తు అధికారులను లోకేష్ బెదిరిస్తున్నాడనే విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు మెమోకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కోర్టు సిఐడి తరఫు అడ్వకేట్లు కోర్టును అభ్యర్థించడం జరిగింది. మెమోపై తీవ్రమైన అభ్యంతరం లోకేష్ తరఫు న్యాయవాదులు వ్యక్తం చేయడం జరిగింది. లిఖిత పూర్వకంగా దానికి సంబంధించినటువంటి ఏవైతే కనుక అభ్యంతరాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఏదైతే కనుక తమ వాదనలు ఉన్నాయో ఇవి అందజేయాల కోర్టుకు అని చెప్పేసి హైకోర్టు ఇరుపక్షాల చెందినటువంటి అడ్వకేట్లను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణను రేపటికి వాయిదా వేయడం జరిగింది. విజయ్ చంద్రన్, అంటే తాజా పరిణామాలపై టీడీపీ శ్రేణులు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? మరోవైపు చంద్రబాబు తరపు న్యాయవాదులు ఎటువంటి బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు తరపు చూస్తే కనుక ఇది ఒక రాజకీయ పార్టీలో నారా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మొదటి నుంచి కూడాను పలు కేసులలో తన పాదయాత్రను అడ్డుకోవడంతో పాటు
టీడీపీ కార్యకర్తలను నాయకులను బెదిరించడము, కేసులు పెట్టడం ఇవన్నీ కూడాను కొంతమంది అధికార యంత్రాంగము సమర్థవంతంగా పనిచేస్తున్నా కూడా ఎక్కువ మంది భయపడో ప్రలోభపడో అధికారానికి ఏదైతే గనక ఒత్తిళ్లకు గురయ్యో లేకుంటే గనక అతిగా ఆవేశపడో ఆశపడో రకరకాల కారణాల చేత తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీద పెట్టినట్టు కేసులన్నీ కూడా ఇట్లాంటి చేస్తే అటువంటి వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడుకు మీద కేసులు పెట్టిన వారందరినీ కూడా మేమేమి చర్యలు తీసుకుంటామని, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళందరినీ చర్యలు తీసుకుంటామని కానీ చెప్పడం లేదు. ఉద్దేశపూర్వకంగా ఎవరైతే చేస్తా ఉన్నారో, అంటే చట్టాన్ని అతిక్రమిస్తూ ఉన్నారో వారికి సంబంధించిన వారి మీదనే మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ విషయం మొదటి నుంచి కూడాను తెలుగుదేశం పార్టీ నాయకులు మొదటి నుంచి కూడా ప్రతి సమావేశంలో కూడా చెప్తా ఉన్నారు. ఇదే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అంతే తప్ప ఇది కక్షపూరితంగా లేకుంటే బెదిరింపు ధోరణితో ఇది చేసేటువంటి కార్యక్రమం కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదంతా కూడాను చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఒక బెయిల్ ఇవ్వకోకుండా చేసేందుకు భాగంగానే ఇటువంటి మళ్ళా కొత్త కోణాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.